Friends, welcome to our channel PR Jobs Info. Friends, మన ఛానల్లో డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, ప్రతిరోజు వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. అండ్ అలాగే ప్రతిరోజు మన ఛానల్లో రైల్వే గ్రూప్ డి అప్డేటెడ్ న్యూస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఈరోజు వీడియోలో అయితే మనం రైల్వే గ్రూప్ డికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజ్లలో ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఉంటుందండి. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది మనకి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి ఉంటుందండి. సెకండ్ స్టేజ్లో పిఈటి అనేది కండక్ట్ చేస్తారు. థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే థర్డ్ స్టేజ్లో మనకి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఫోర్త్ స్టేజ్లో మనకి కండక్ట్ చేస్తారు. ఓకే గాయస్. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ సిబిటి, PET, DV, ME or any other additional activities will be given to eligible candidates in due course through RRB RRC website or SMS and email. మీకు ఈ సిబిటి ఎగ్జామ్ ఎప్పుడవుతుంది, పిఈటి ఎగ్జామ్ ఎప్పుడవుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు SMS ద్వారా లేదా ఈమెయిల్కి మెసేజ్ అయితే వస్తుందండి. ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి పూర్తిగా తెలుసుకుంటే ఎగ్జామ్ అనేది ఎన్ని మినిట్స్ ఉంటుందండి? 90 మినిట్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి? 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుందండి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే మనకి ఎగ్జామ్లో ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. అండ్ అలాగే జనరల్ సైన్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. అండ్ మ్యాథమెటిక్స్ నుండి 25 క్వశ్చన్స్. అండ్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్. అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ అనేది వస్తుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ బి 120 మినిట్స్ ఫర్ ఎలిజిబుల్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అకాంపైనెడ్ విత్ స్క్రైబ్. పీడబ్ల్యూబీడీ వాళ్ళ క్యాండిడేట్స్కి అయితే 120 మినిట్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే ద సెక్షన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ గివెన్ ద అబౌవ్ టేబుల్ ఈజ్ ఓన్లీ ఇండికేటివ్ అండ్ దేర్ మే బీ సమ్ వేరియేషన్ ఇన్ ద యాక్చువల్ క్వశ్చన్ పేపర్. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అండ్ 1/3 మార్క్స్ షల్ బి డెడిక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటున్నాయండి. చూసారా, నెగిటివ్ మార్క్స్ ఉంటున్నాయి. ఏంటి? 1/3 మార్క్స్ నెగిటివ్ మార్క్స్. సో మీరు 3 క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ అనేది పోతుందండి. ఓకే. సో మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఇన్ వేరియస్ కమ్యూనిటీస్. సో దీని ద్వారానే మనకి షార్ట్ లిస్టింగ్ చేస్తున్నారు క్యాండిడేట్స్ని. సో అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 40%, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40%, ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 30%. దిస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ మే బి రిలాక్స్ by 2 marks for PWBD candidates in case of shortage of PWBD candidates against vacancies reserved for them. Okay guys. నెక్స్ట్ ప్రతి సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ అనేవి ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం. మ్యాథమెటిక్స్ నుంచి నంబర్ సిస్టమ్, బోర్డ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాల్కులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్ ఎక్సెట్రా. ఓకే గైస్. అండ్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్స్లో అనాలసిస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలోజిమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కంక్లూజన్స్ అండ్ డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలైటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అసంప్షన్స్ ఎక్సెట్రా. అండ్ అలాగే జనరల్ సైన్స్ నుంచి ద సిలబస్ అండర్ దిస్ షెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటుందండి జనరల్ సైన్స్ అయితే. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ,
సబ్జెక్టులు అయితే ఉంటాయి. అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటీ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ బట్టి ఉంటుందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కదండి, పీఈటీ. ఇందులో ఏముంటుందంటే మేల్ క్యాండిడేట్స్కి వేరేగా ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి వేరేగా ఉంటుంది. సో ఇందులో షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes in one chance without putting the weight down. సో మేల్ క్యాండిడేట్స్కి అయితే 35 kgs బరువు మీదన పెట్టుకొని 100 meters 2 minutesలో అయితే కంప్లీట్ చేయాలండి. అది బరువు కిందకి దించకుండా ఒకే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters in 4 minutes and 15 seconds in one chance. 1000 meters రన్నింగ్ ఉంటుందండి, కేవలం 4 నిమిషాల 15 సెకండ్స్లో అయితే పూర్తి చేసేయాలి. ఓన్లీ 1 ఛాన్స్ అండి, సెకండ్ ఛాన్స్ అనేది లేదు. అండ్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 20 kgs క్యారీ టు 100 meters in 2 minutes. అంటే 20 kgల బరువుతో 100 మీటర్లు 2 నిమిషాల్లో పరిగెట్టాలండి. అండ్ అలాగే బరువునైతే కిందకి దించకూడదు అండ్ ఒకే ఛాన్స్ ఉంటుంది. అండ్ షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters in 5 minutes and 40 seconds in one chance. 1000 మీటర్లు పరిగెట్టాలి 5 నిమిషాల 40 సెకండ్స్లో. సో ఒకే ఛాన్స్ ఉంటుంది, సెకండ్ ఛాన్స్ అనేది ఉండదండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. అంటే మన సర్టిఫికేట్స్ అన్నిటిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ వస్తే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ స్టేజెస్ షెల్ బి బేస్డ్ ఆన్ ద నార్మలైజ్డ్ మార్క్స్ అబ్టైన్డ్ బై దెమ్ whenever CBT is conducted in multiple sessions for the same syllabus. Okay guys, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఫస్ట్ స్టేజ్లో సిబిటీ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత పీఈటీ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మీరు ఈ వీటిలో ఎందులో మీరు క్వాలిఫై అవ్వకపోయినా మీరు రిజెక్ట్ అయిపోతారు. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో అయినా మీరు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.